Hi friends, good morning. This is Pradeep. సో ఓటింగ్ క్లోజింగ్ రిజల్ట్స్ కనుక మనం గమనించినట్లయితే చాలా ఫ్రిక్చుయేషన్స్ జరిగాయి. సో ఈ వారం జరిగినటువంటి ఈ దాగుడు మూతలు ఈ ఓటింగ్‌లో మరి ఎప్పుడు చూడలే నేను. సో అలాంటి మూవ్‌మెంట్ అయితే జరిగింది. సో దానికి కారణాలైతే చాలానే ఉన్నాయి. అందులో డౌటే లేదు. సో మనకు ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు ఓటింగ్ పోల్స్ స్టార్టింగ్ అయినప్పుడు పడినటువంటి ఓట్లు రాను కొంతమందికి తగ్గడం, కొంతమందికి జంప్ అయ్యి ముందు ప్లేసులకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కారణం ఏమంటారు? సో వాళ్ళ యాక్టివిటీసు, సో గేమ్‌లో చూపించిన పెర్ఫార్మెన్స్ కావచ్చు, కొంతమందికి తగ్గడానికి వాళ్ళ నోటి దూల కావచ్చు. సో ఎలిమినేషన్ అవ్వడానికి కారణం కూడా నోటి దూలే కావచ్చు. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో వాటిని ఒక్కొక్కటిగా ముందుగా ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయనేది మనం చర్చించుకుందాం. సో దానికంటే ముందు సో ఎవరైనా చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కూడా మీకు ఫర్దర్‌గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా కొత్త యూట్యూబర్స్‌ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. నేననే కాదు, ఎవరైనా కొత్త యూట్యూబర్స్‌ని. ఇప్పుడు అన్నం తిన్న వాళ్ళకి మరలా నేను మటన్ బిర్యానీ పెడతానంటే తినగలరా? అదేవిధంగా కోటేశ్వరులకి నేను ఇంకొక 10,00,00,000 దానం ఇస్తానంటే ఎలా ఉంటది? సో అలాగే ఇప్పుడు భిక్షగాడికి భిక్ష వేస్తే బావుంటది గానీ, అనేది నా నా అర్థం ఏంటంటే, కొత్తగా ఉండేవాళ్ళని ఎంకరేజ్ చేయమనేది నా కోరిక. చూసినోళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం వచ్చేద్దాం. సో విష్ణుప్రియ. విష్ణుప్రియ ఓపెనింగ్ పోలింగ్స్‌లో వచ్చినటువంటి రిజల్ట్స్‌కి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. కారణం ఏమంటారంటే ఆమె నోటి దూల కావచ్చు, ఆమె మాట్లాడిన మాటలు కావచ్చు. సో ఈ పద్మావతి 2.0 మాత్రం ఈళ్ళ జాతకాలే మార్చేసింది. ఎందుకంటే ప్రేరణతో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, లేదా మాట్లాడడం, బ్యాక్ పిచ్చింగ్ చేయడం ఇలాంటివి కావచ్చు. సో రోజు రోజుకి ఆ అమ్మాయికి తగ్గుతూ వచ్చింది. సో చివరికి ఐ మీన్ విష్ణుప్రియ 26% అయితే డిసైడ్ అయిపోయింది ఫైనల్‌గా. సో 29 ఒక్కొక్కప్పుడు 30కి కూడా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. తర్వాత మణికంఠ. సో మణికంఠ మాత్రం ఓటింగ్ తగ్గింది కానీ, ఇప్పుడు మాత్రం పెరిగింది. ఎందుకంటే రాత్రి మాట్లాడిన మాటలు కావచ్చు, అది జనాలకి బాగా అట్రాక్ట్ ఉంది. ఏమన్నాడు తెలుసా అసలు? అభయ్‌ని ఆ క్లాన్ మొత్తం మీరు అనర్హులని ప్రకటించిన తర్వాత అతను ఒక మాట అన్నాడు. యెస్, ఇది రాబోయే వారాలకి రాబోయే అందరి కంటెస్టెంట్‌లకు ఒక గుణపాఠం కావాలి. యెస్, ఐ యాక్సెప్టెడ్ అని అన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు ఆ క్లాన్‌లో ఉండేవాళ్ళు ఆ మాటే అనలేదు. సో మణికంఠ మెచ్యూర్డ్‌గానే మాట్లాడాడు. అతను ఓటింగ్ అయితే కొద్దిగా పెరిగింది. సో 26 ఉంటే ఈ అబ్బాయికి 22 ఉంది. సో నిజంగా చా 7 దాకా డిఫరెన్స్ ఉండేది. సో తర్వాత యష్మి వచ్చేసింది. సో యష్మి ఎందుకు వచ్చిందంటే, యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ ఆడ సింహాలు నిజంగా గేమ్‌లో. అలా ఆడారు. ప్రేరణ నోరు జారింది కావచ్చు, కానీ జనాల ఆటను చూశారు. సో అందువల్ల ఆ నెక్స్ట్ ప్లేస్‌లో థర్డ్ ప్లేస్‌లో యష్మి ఉంటే, ఫోర్త్ ప్లేస్‌లో ప్రేరణ వచ్చింది. సో ప్రేరణ కూడా నోరు జారింది. అందులో ఏం తప్పేం లేదు. మనం చెప్పుకోవడంలో. సో అట్ట జారి ఉండకూడదు. నోరైతే జారింది. సో వీళ్ళిద్దరు ప్లేసులు కిందున్న వాళ్ళు ఒక్కసారిగా జంప్ అయిపోయారు. సో తర్వాత ప్లేస్‌లోకి వచ్చేసరికి సీత ఉంది. సో వీళ్ళ 5 మంది అయితే 100% సేవ్. ఇందులో అనుమానమే లేదు. ఇక చివరిలో ఉన్నది నైనిక, పృథ్వీ, మన అభయ్. సో నైనిక కూడా సేవ్ అయిపోద్ది. పృథ్వీ అభయ్‌లో ఉంది. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అభయ్ మాట్లాడిన మాటలైతే బిగ్ బాస్ చరిత్రలో నిజంగా ఒక మాయన మచ్చ. ఎందుకంటే అడగొచ్చు. ఇంతకుముందు కూడా క్యాండిడేట్స్ కూడా తప్పు జరిగిన ఇదేంది బిగ్ బాస్, అదేంది బిగ్ బాస్ అని అన్నారు. కానీ ఇతను నీకు మైండ్ ఖరాబ్ అయిందా, దొబ్బిందా? సో అక్కడ లెక్కలో అక్కడ లెక్కలేసే వాళ్ళకి ఏమన్నా ఖరాబ్ అయిందా? వాళ్ళకి అసలు తెలివి ఉందా? అసలు
భోజనానికి టైమింగ్ పెట్టడం ఓకే. అది వరకు కరెక్టే. భోజనానికి టైం పెట్టడం కరెక్టేం కాదు. కరెక్ట్ కాదు. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఆ తర్వాత 'బిగ్ బాస్‌కి' మైండ్ దొబ్బిందా? ఆహ్, రకరకాలైన మాటలు 'బిగ్ బాస్‌నైతే అనడం జరిగింది. సో, నిన్ను 'బిగ్ బాస్‌లోకి' తీసుకొని హోస్ట్ చేస్తున్నటువంటి 'నాగార్జున' గారే 'బిగ్ బాస్, బిగ్ బాస్' అంటూ ఏ ఆహ్, ఎ ఏ లాంగ్వేజ్‌లో చూసినా 'బిగ్ బాస్' అంటే ఒక వాల్యూ ఉంటది. ఆ వాయిస్‌కే అందరూ భయపడతారు. హోస్ట్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణ 'నాగార్జున' అట 'బిగ్ బాస్' అంటాడు. సో, అలాంటిది నువ్వు ఏదో ఊరికే తీసి ఆడ పారేసినట్టు మాట్లాడితే అది యాక్సెప్టబుల్ కాదు. నాకు తెలిసి మరి అభయ్ నవీనే ఎళ్ళిపోవచ్చు. ఎందుకంటే అతనన్నాడు నేను బయటికి పోయి కూడా చెప్తానని. సో, అతను డిసైడ్ అయిపోయాడు నేను ఎళ్ళిపోతానని. సో, కాబట్టి మాక్సిమం పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య అంటే నైనిక, పృథ్వీ, అభయ్ వీళ్ళ ముగ్గురి మీదే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ నీకు ఎవరు ఎలిమినేషన్ అనేది జస్ట్ నేను కరెక్ట్‌గా 11 గంటలకే చెప్తాను. మీరు గమనించారో లేదో నేను చెప్పిన 3 వారాలు అందరికంటే ముందు నేనే ఎలిమినేషన్ చెప్పా. కానీ నాకు వ్యూసే రావడం లేదు. మరి అదేంటో నాకు అర్థమే కావడం లేదు. సో, ఇప్పుడు కూడా నేను కరెక్ట్‌గా 11 ఎందుకంటే 10:30 వస్తది ఇంగా బాంబే నుంచి. సో, నేను 11 గంటలకి వీడియో చేస్తా చూడండి. థాంక్ యూ.